పెందుర్తి మండలం సరిపల్లిలో ఓ స్థలానికి సంబంధించిన వివాదం తోపులాటకు దారితీసింది. స్థానిక కళ్యాణ మండపం పక్కనే విశాఖ డైరీ రైతులు సంక్షేమ భవనం నిర్మాణం చేపట్టారు. అయితే అదే కళ్యాణ మండపం ఎదురుగా అయ్యప్ప భవానీ మాలదారులు ఆ స్థలంలో అయ్యప్ప పీఠం ఏర్పాటుకు సిద్ధపడ్డారు. గతంలో స్థలదాతలు అనుమతిచ్చారని ఇప్పుడు తప్పుడు తీర్మానం చేసి ఆ స్థలంలో డైరీ సంక్షేమ భవనం నిర్మాణానికి పూనుకున్నారని వైసీపీ నాయకుడు మాజీ సర్పంచ్ కోడిగుడ్ల దేవి సాంబ ఆరోపించారు. గత కాలంలో గ్రామానికి చెందిన కరణం నుంచి ఆ స్థలాన్ని గ్రామ సంక్షేమం కోసం అనుమతి పొందినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు 11 మంది వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్కు తెలియకుండా నేరుగా సర్పంచ్ తప్పుడు తీర్మానం చేసి అధికారులను మోసం చేసి డైరీ సంక్షేమ భవనం పేరుతో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేసి నిజానిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఈ కళ్యాణ మండపం సుమారు ఒక 20 ఏళ్ళు కిందట కర్ణం గారు అని చెప్పేసి వాళ్ళ తాలూకు స్థలం అన్నమాట. ఇది ఆ రోజు ఈ స్థలాన్ని జిరాయితీ స్థలాన్ని కొంత మొత్తంలో జిరాయితీలో కొంత వాళ్ళు దానం చేయడం జరిగిందనమాట గ్రామానికి. దాంట్లో అప్పుడు ఏంటంటే ద్రోణరాజు సత్యనారాయణ గారు పెద్దలు వాళ్ళ తాలూకా రాజ్యసభ నిధులతో అలాగే ఎంవివిఎస్ మూర్తి గారి గ్రాంట్తో ఈ కళ్యాణ మండపం నిర్మాణం అనేది ఆ రోజు జరిగిందనమాట. ఆ రోజు ఒప్పంద ప్రకారంగా స్థలదాతలు ఎవరైతే ఉన్నారో ఉండిపోయినటువంటి దీనికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి స్థలంలో వాళ్ళు ఉండటానికి మిగతా స్థలం అంతా కూడా కళ్యాణ మండపానికి ఉపయోగించుకోవడానికి ఆ బౌండరీస్ వేసి ఏ ప్రహరీ అయితే ఉందో దాంట్లో కళ్యాణ మండప నిర్మాణానికి అలాగే బ్యాక్ సైడ్ వంటకు సంబంధించి షెడ్ నిర్మించుకోవడానికి ఆవేళ తీర్మానం చేసి ఆ స్థలదాతలకి ఎవరైతే ఉన్నారో ఇది కాకుండా గ్రామం నుంచి ఇంకేదైనా బెనిఫిట్స్ ఉంటే చూపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ రోజు వాళ్ళు మాకు ఏ విధమైనటువంటిది అక్కర్లేదు, గ్రామాన్ని ఉద్దేశించి మేము ఇంత స్థలాన్ని మేము దానం చేశాం కాబట్టి మా పేరు నిలుపుకోవడానికి ఆ పక్కన ఉన్నటువంటి స్థలం ఇచ్చేయండి చాలు అని చెప్పేసి అన్నారనమాట. అనేసి అక్కడ వాళ్ళ షెడ్ కూడా వేసుకోవడం జరిగిందనమాట వెనకాతలు. దానికి ఎదురుగా ఈరోజు గ్రామంలో ఒక తీర్మానం వైస్ ప్రెసిడెంట్కి కానీ 11 మంది వార్డు మెంబర్లకు కానీ తెలియకుండా గ్రామ సభలో ఒకటి పెట్టి దాన్ని తీసుకొచ్చి పంచాయతీలో పెట్టి మినిట్స్లో అంశాలు మనం మామూలుగా రాసేటప్పుడు ఒక సభ్యులు జీతపత్యాలనే అంశాలను ఒక ఎగ్జిస్టింగ్ చేసి ఆ ఎగ్జిస్టింగ్ ఒక లైన్ యాడ్ చేసి వీళ్ళందరూ ఆమోదింపు చేశారని చెప్పేసి తప్పుడు తీర్మానం చేసి ఎవరైతే స్థలదాతలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా ఇక్కడ ఒక నిర్మాణం చేయడం జరిగిందనమాట. దీనికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మాట ఎవరు తీసుకోకుండా పాపం వాళ్ళు పెద్ద ఆవిడ 80 ఏళ్ళ వృద్ధురాలు అనమాట ఏడ్చుకుంటూ ఇబ్బంది పడి ఇంకా మేము ఏం చేస్తాం, మేము తగులు పడతామా, ఆ రోజు కమిట్మెంట్ మీరే కదా ఉన్నారు, మీరు ఆ రోజు మీ మాట ప్రకారంగా చెప్పి నన్ను బ్లేమ్ చేయడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఆ రోజు ఆగ్లప్పర్ గారు ఆ రోజు కాంట్రాక్టర్ కళ్యాణ మండప కాంట్రాక్టర్ కాన్సాహిబ్ గారు సర్పంచ్ గారు వీళ్ళందరినీ మేమే ఆ రోజు మా సిస్టర్ ఎంపీటీసీగా ఉన్నారు. ఈ స్థలాన్ని ఒప్పించింది కేవలం నేనే ఒక వారం రోజులు తిరిగి ఒప్పించి చేస్తే వాళ్ళంతా కూడా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా గ్రామం పేరు కోసం మేము చేస్తే మా పేరు తీసేయడానికి ఇలాగా ఇచ్చేసారని అంటే మేము అందరం వెళ్ళి అది ఆపలేదు. ఆపకపోతే ఇంకా మనం ఏం చేస్తాం, అధికారం ఏదో ఉందని చెప్పేసి చేస్తున్నారు అని చెప్పేసి నేను అమ్మ చేసింది ఎవరండి చేసింది సొసైటీ నుంచి చేస్తున్నారు. తీర్మానం అయితే తప్పుడు తీర్మానం అయితే పంచాయతీలో తప్పుడు తీర్మానం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ కానీ 11 మంది వార్డు మెంబర్లకు కానీ తెలియకుండా ఒక తప్పుడు తీర్మానం అయితే జరిగింది. అడ్జస్ట్మెంట్ చేసి మరి విషయాన్ని ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్లారా?
ఈ విషయాన్ని తీసుకెళ్ళాం. మరి ఆయన ఏమన్నా చేసిందే పంచాయతీ కాబట్టి చేసిందే పంచాయతీ, ఇది పరిస్థితి. అయితే దాని ప్రకారంగా అది మేము ఒకటే చెప్పాం అనమాట, మీకు మాట ఇవ్వడం వాస్తవం, మిమ్మల్ని అందులో కట్టుకోమండం వాస్తవం. ఈవేళ అధికారం అడ్డం పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. అవకాశం వచ్చినాడు మీకు మేలు చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది.